హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ హబ్ 25. సో, ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, రాష్ట్రపతి గగన విహారం అని చెప్పేసి మనకు రావడం జరిగింది. సో, రాష్ట్రపతి ద్రౌపది ముర్మురే గారు హర్యానాలోని అంబాలాలో ఉన్నటువంటి భారత వాయుసేన స్థావరం నుంచి రాఫెల్ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్ళిన ఆమె దాదాపు 30 నిమిషాల్లో 200 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడం జరిగింది. సో, ఇదే విధంగా ఆమె 2023 ఏప్రిల్‌లో అస్సాంలోని తేజాపూర్ నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో గగనతల విహారం చేసిన సంగతి గమనార్హం. దీంతో రాఫెల్ అదేవిధంగా సుఖోయ్ 30 ఎంకేఐ వంటి 2 యుద్ధ విమానాల్లో ప్రయాణించినటువంటి భారతరత్న ప్రథమ రాష్ట్రపతి ఎవరు అనంటే ద్రౌపది ముర్ము గారు చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా ముర్ము గారు ప్రయాణించినటువంటి యుద్ధ విమానంను ఆహ్, నడిపిన వారు ఎవరు అంటే గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహాని. ద్రౌపది ముర్ము గారు ప్రయాణించిన యుద్ధ విమానాన్ని నడిపినటువంటి గ్రూప్ కెప్టెన్ ఎవరు అంటే అమిత్ గెహాని. అదేవిధంగా రాఫెల్ యుద్ధ విమానంను నడిపిన తొలి మహిళా పైలట్‌గా ఎవరున్నారంటే శివాంగి సింగ్ అండి. శివాంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపినటువంటి తొలి మహిళా పైలట్ అండి. సో, ద్రౌపది ముర్ము గారే కాకుండా 2006 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, అదేవిధంగా 2009 నవంబర్‌లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ గారు మన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. ఈ విధంగా మనకు ఒకవేళ భారత వాయుసేనకు సంబంధించినటువంటి యుద్ధ విమానాల్లో ప్రయాణించినటువంటి తొలి రాష్ట్రపతి ఎవరు అనంటే మన ఆన్సర్ అండి రాష్ట్రపతి అబ్దుల్ కలాం. అదేవిధంగా తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా దేవి సింగ్ పాటిల్ అని. అదేవిధంగా 2 యుద్ధ విమానాలలో అంటే రఫేల్ అదేవిధంగా సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో ప్రయాణించినటువంటి మహిళా రాష్ట్రపతి ఎవరు అనంటే ద్రౌపది ముర్ము గారుగా మీరు సమాధానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నూతన సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం అండి. మనకు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారిని నియమిస్తున్నట్టు రాష్ట్రపతి గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో, జస్టిస్ సూర్యకాంత్ గారు నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 24, 2025 నుంచి ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగడం జరుగుతుంది. ఈయన జనవరి 10, 1962 సంవత్సరంలో హర్యానాలోని హిస్సార్‌లో జన్మించడం జరిగింది. ఇక్కడండి హర్యానాలోని హిస్సార్‌లో జన్మించడం జరిగింది. 2019 సంవత్సరంలో జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినారు. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ న్యాయమూర్తి అండి. ఇక్కడ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తిగా. ఓకే. ఇక్కడొచ్చేసి ప్రధాన న్యాయమూర్తిగా, ఇక్కడొచ్చేసి ప్రధాన న్యాయమూర్తిగాను, ఇక్కడొచ్చేసి జస్ట్ న్యాయమూర్తిగాను. ప్రధాన న్యాయమూర్తిగా వచ్చేసి ఈయన నవంబర్ 24, 2025న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చేసి 2019 సంవత్సరంలో జస్టిస్ సూర్యకాంత్ గారు నియమించడం జరిగింది. అభ్యర్థులు ఇట్టి అంశాన్ని గమనించగలరు. థాంక్ యూ. మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు.